మాట్లాడుకుందాం అన్న. నమస్తే. ఏం చెప్పదలుచుకున్నారన్న మీరు ఈ నిరాహార దీక్ష ద్వారా? కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏం చెప్పదలుచుకున్నారు? విద్యార్థి లోకానికి ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారు బీజేపీ పార్టీ తరఫున? తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో 2 రోజు నిరసన దీక్షను కూర్చున్నారు. మీరు చూస్తున్నారు, వేలాది మంది విద్యార్థులు వాళ్ళ గుండెల్లో ఉన్న మంటని ఇక్కడ రగల చేస్తే గాంధీ భవన్ అగ్ని గుండం కావాలనే ఉద్దేశంతో వేల మంది విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. 14,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోవడంతో 40 లక్షల మంది విద్యార్థులు అస్తవ్యస్తంగా వాళ్ళు మానసిక శోభని అనుభవిస్తున్నారు. అనేక మంది ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళు కనీసం వాళ్ళ మనసులు కూడా కరగడం లేదు. అందుకోసమే మేము చెప్పి చూస్తాం, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తాం. వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలేమో లండన్ లో అమెరికాలో చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి బాధ లేదు. కానీ పేదోని బిడ్డే ఫీజు రియంబర్స్ పైన ఆధారపడి చదువుకుంటుంది కాబట్టి వాని ఆవేదన ఆ బాధని వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. కాబట్టి ఆ బాధ కూడా ఎలా ఉంటుందో రుచి చూపించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఇష్యూని అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయాలు చేస్తుందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఏం చెప్తారు? తప్పకుండా రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తారు, కానీ విద్యార్థులు అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే దౌర్భాగ్యం భారతీయ జనతా పార్టీకి పట్టలేదు. మేము విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల కారుతున్న కన్నీరు తీర్చడం కోసమే మేము విద్యార్థుల పక్షాన పోరాడుతున్నాం. అంతేకాని విద్యార్థులు అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే మాకంత దౌర్భాగ్యం పట్టలేదు తెలియజేస్తున్నాను నేను. ఈ నిరసన ద్వారా, ఈ నిరాహార దీక్ష ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ లో చలనం రాకపోతే బీజేపీ పార్టీ కానీ లేదా బీజేవైఎం నాయకులు కార్యకర్తలు కానీ ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నారు? పోరాడానికి సిద్ధంగా కూడా మేమున్నాం. ఒక యుద్ధ వాతావరణంలో కాంగ్రెస్ మెడలు వంచి తప్పకుండా ఫీజు రియంబర్స్ ఇచ్చేదాకా మేము ఆగే ప్రసక్తే లేదు.